టీ20 ప్రపంచ కప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. నెల రోజులుగా క్రికెట్ అభిమానులు అలరించిన పొట్టి ప్రపంచ కప్ శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఎండ్ కానుంది. ఫైనల్లో టైటిల్ కోసం భారత్ సౌత్ ఆఫ్రికాలు తలపడుతున్నాయి. తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా 9 వికెట్లతో ఘన విజయం సాధిస్తే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ పై టీమిండియా 68 పరుగుల తేడాతో నెగ్గింది. ఐసీసీ టోర్నీలో ఫైనల్ కు చేరడం సౌత్ ఆఫ్రికాకు ఇదే తొలిసారి. అటు సౌత్ ఆఫ్రికా ఇటు భారత్ ఇరు జట్లు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా జట్టులో ఒక మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా శివన్ దుబే స్థానంలో యశస్వి జైస్వాల్ ను తుది జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ లో రాణించడంతో శివన్ దుబేను టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేశారు. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిందే లేదు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా ఆయన తిరిగాడు. బౌలింగ్ చేయగలడని ఒక ఉద్దేశంతో దూబేను తుది జట్టులోకి ఆడిస్తున్నారు. అయితే టీమిండియాలో ప్రస్తుతం 6 బౌలర్లు ఉన్నారు. దూబే బౌలింగ్ చేయకపోయినా టీమిండియాకు వచ్చిన నష్టం లేదు. ఇలాంటి సందర్భంలో వరుసగా విఫలం అవుతున్న దూబేను పక్కన పెట్టి యశస్వి జైస్వాల్ ను తుది జట్టులోకి తీసుకుని రావాలి. జైస్వాల్ ప్లేయింగ్ 11 లోకి వస్తే అతన్ని ఓపెనర్ గా ఆడించే అవకాశం ఉంటుంది. దాంతో కోహ్లీ మళ్లీ వన్ డౌన్ లోకి వెళ్తాడు. ఓపెనర్ గా విఫలం అవుతున్న కోహ్లీని వన్ డౌన్ లోకి ఆడిస్తే జట్టుకు మంచిదనే అభిప్రాయాలను క్రికెట్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ కళ్ళు తెరవాలి. ఫైనల్ వరకు చేరిన టీమిండియా టైటిల్ పోరులో తప్పులు చేసేందుకు ఆస్కారం లేదు. చేస్తే మాత్రం మరోసారి రన్నర్ అప్ గా నిలవాల్సిందే. దూబేను పక్కన పెట్టి జైస్వాల్ ను తుది జట్టులోకి తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.